గారు చెప్పిన పాఠాలను యథాతథంగా గ్రహించి అద్భుతంగా మనం చేసుకుని చక్కగా పబ్లిక్ పరీక్షల్లో రాసి మీరు ర్యాంకులు సాధించగలుగుతున్నారే గాని ఆ పాఠాన్ని ఎక్స్పోజ్ చేసే దగ్గర మీరు ఫెయిలు. ఆ పాఠాన్ని చెప్పే చోట మీరు అవుతున్నారు ఫెయిలు. నేర్చుకున్నది బోధన చేయటమే స్టైలు. ఆ బోధనలో ఉంది థ్రిల్లు. అక్కడ బయటపడుతుంది నీ స్కిల్లు. నువ్వు టైంని చేసుకుంటున్నావు కిల్లు, అందుకే అయిపోతున్నావు డల్లు. దీనివల్ల భవిష్యత్తు అవుతుంది నిల్లు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ముందుకు వెళ్ళు, అప్పుడు ఆనందంగా ఉంటుంది నీ ఒళ్ళు. నేను వద్దని చప్పట్లు పడుతున్నారా, చెప్పమని చప్పట్లు పడుతున్నారా? చెప్పమనే వద్దనే? చెప్పమనే. నెక్స్ట్ పీసీపల్లి పాఠశాలలో చదివే విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే అది పల్లెటూరు పిల్లలు వేసిన భిక్ష. మరి ఆ బిడ్డలకు మీరేం చేస్తున్నారు శిక్ష? మాకెప్పుడూ బిడ్డల మీద ఉండదు కక్ష. మా వలన అద్భుతంగా రాస్తారు పరీక్ష. గవర్నమెంట్ పాఠశాలలో బిడ్డలంటే మాకు ఆపేక్ష. మీకన్నా మాకెక్కువ నిరీక్ష. మా ఆశీస్సులే వాళ్ళకు రక్ష అని చెప్పడానికి ఇక్కడికి వచ్చా. అవునా కాదా అధ్యక్ష? మీ పాఠశాల టీచర్లు నీ కోసం పడే పరితపన ఆ విధంగా ఉండాలి ఆరాధన. అర్థం చేసుకో తల్లిదండ్రుల ఆవేదన. అద్భుతంగా ఉండాలి బోధన. కొత్త కొత్త పాఠాలు చేయాలి శోధన. బిడ్డలలో ఉంది పరిశోధన. నీ మాటే పవిత్రమైన తల్లి లాలన. ఇది నా ఆలాపన. పిల్లలే రేపటి దేశ పరిపాలన. మనమేమును సరే ఉంటా ఒక మూలన. పిల్లలు నానా జాగ్రత్త. మీకు సినిమా వాళ్ళు క్రికెట్ వాళ్ళు ఎవరు అన్నం పెట్టరు. పాఠశాల బెంచ్ల మీద టీచర్ల పేర్లు ఎక్కడైనా రాశారని ఎతుకులాడుకుంటే సినిమా వాళ్ళ పేరు క్రికెటర్ల పేరు రాస్తారు మీరు. మేమేం చేశాం పాపం? ఏముంది మాలో లోపం? మేము వెలిగిస్తున్నాం దీపం. అయ్యవాళ్ళంటే ఎందుకు కోపం? అయ్యవాళ్ళు ఏదైనా అడిగితే ఎందుకు కోపం? మేము ఇస్తున్నాం భవిష్యత్తుకు రూపం. మేము వెలిగిస్తాం విజయాల దీపం. దీన్ని చెబితే కూడా ఇలా కోపం సార్. చదువు అంటే అనుకోవద్దు భారం. చదువుతో పెట్టవద్దు బేరం. చదవకపోవటం మహాఘోరం. మన బిడ్డలు చేయాలి సార్ ఆ నేరం. గురువులు చెప్తున్నారు చదువులో సారం. దానిని గ్రహించి సంపాదించుకోండి ఆహారం. ఇది చదువుల వ్యవహారం. మీ హెచ్ఎంశాల శాస్త్రాల సమస్యల పరిష్కారం. అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం. నెక్స్ట్ వన్. చదువు దగ్గర మాత్రం వద్దు లేజీ. రేపు 10th పిల్లలు చేరబోయేది కాలేజీ. జాగ్రత్తగా తీసుకురావాలి ఇమేజీ. సరైన మీరు జాగ్రత్తగా కట్టాలి సరైన డ్యామేజీ. స్టడీ లేకపోతే బతుకు డ్యామేజీ. అది చెప్పడానికి ఎక్కాను ఈ స్టేజీ. ఇంతమంది పెద్దల అనుభవం ముందు ఎంత నా ఏజీ. ఈ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉండదు బ్యాడు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎప్పుడు ఉండదు శాడు. గురువులు మిమ్మల్ని అట్లా చేశారు నేడు. కాలం చూస్తే చాలా స్పీడు. మీరు లైఫ్ని ఇక జాగ్రత్తగా చేసుకోవాలి గైడు. గురువులు ఎప్పుడు ఉంటారు మీ సైడు. గురువులు ఎప్పుడు ఉంటారు మీ సైడు. 10వ తరగతి విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోవాలి మీ రీడు. చదివేందుకు మా దగ్గర పెట్టవద్దు గోడు. చదువు లేని బిడ్డ భవిష్యత్తులో ముందుకు పోడు.
చదువుంటేనే ఉంటుంది సరైనటువంటి రైడు, గొప్ప గురువులు మీకు జోడు, ఇంత అనుభవం మించిన గురువులు ఇక లేరు. ఇంతతోటి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.